ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తైవాన్ రాజధాని టైపీకి వచ్చాము. నిన్న ఈరోజు సిటీ టూర్ తిరగడానికి బయటకు వచ్చాము. చూడండి, మళ్ళీ ఒక బిల్డింగ్ ఏదో ఉంది, పార్టీ వరల్డ్ అంటారు. చూడండి, ఇదంతా టైపీ ఇలా ఉంటుంది మొత్తం అంతా. ఇక్కడ టైపీ దాదాపుగా జపాన్కి డిఫరెన్స్గా ఉంది. జపాన్లో చాలా సైలెంట్గా ఉంటుంది, రణగొణ ధ్వనులు లేకుండా చాలా సిస్టమేటిక్గాను ప్రిన్సిపల్స్గా ఉంటారు. ఇక్కడ మాత్రం లేదు. ఇక్కడ మనలాగే ఆల్మోస్ట్ ఆల్ షాపింగ్ అంతా మనలాగే కనపడుతుంది, జనాలు అలాగే మనలాగే కనపడుతున్నారు. సిగ్నల్స్ కూడా మనలాగే జంప్ చేస్తారు అక్కడక్కడ. అంత స్ట్రిక్ట్గా అయితే జపాన్ అంత స్ట్రిక్ట్గా అయితే లేదు. తర్వాత మళ్ళీ ఇంకే ప్లేస్కి వెళ్ళాక మళ్ళీ చూద్దాం. ఇప్పుడు చూడండి, మనం టైపీలో ఫస్ట్ ప్రెసిడెంట్ చాంగై షేక్ అంట. ఆయన జ్ఞాపకార్థంగా ఈ లిబర్టీ స్క్వేర్ అనేది ఒక ఏరియాలో నిర్మించారు. ఆయన చనిపోయినాక ఆయన వయసు 89 సంవత్సరాలకు చనిపోయాడంట. అందుకని 89 స్టెప్స్ ఉంటాయంట మొత్తం. ఇక్కడికి పైకి వెళ్ళేటప్పటికి ఆ లోపల ఆయన కాంస్య విగ్రహం పెట్టారంట. తర్వాత ఇదంతా దీన్ని లిబర్టీ స్క్వేర్ అంటారంట. చూడండి, ఇక్కడ గార్డెన్ అంతా బాగా పెంచి చాలా నీట్గా పెద్ద ఏరియా, చాలా ప్లేస్. తర్వాత దీనికి ఇటువైపు ఒకటి, అలాగే అది మెయిన్ ఎంట్రన్స్, అలాగే ఇటువైపు ఒకటి. ఈ రెండు టౌన్ హాల్స్ లాంటివి అంట. ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు అయ్యి మీటింగ్లు అవి చేసుకోవడానికి అది ఉపయోగిస్తారంట. చూడండి, గార్డెన్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది. టైపీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. కానీ కంపేర్ విత్ జపాన్ అంత నీట్గా అయితే లేదు. జపాన్ అయితే బాగుంది, కానీ జపాన్తో పోల్చుకుంటే ఇక్కడ ఖర్చు తక్కువే. జపాన్లో ట్రాన్స్పోర్టేషను చాలా ఎక్కువ. మనం మెట్రోలో ఒక స్టేషన్ నుంచి పక్క స్టేషన్లో దిగినా కానీ మినిమం మన కరెన్సీలో 100-120 రూపాయలు అయిపోద్ది. అది ఇక్కడైతే అంత లేదు. ఇప్పుడు 20 అంటే 60 రూపాయలతో 3 స్టేషన్లు దాటి వచ్చాం మనం. ఇక్కడ ఖర్చు కొంచెం తక్కువగానే ఉంది, ఫుడ్ అది కూడా. మనకి ఎలివేటర్ స్టార్ట్ అయింది. కేవలం 37 సెకండ్స్లో 89 ఫ్లోర్స్కి వెళ్ళిపోతుంది అనమాట ఎలివేటర్. అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇది టైపీ టవర్, తైవాన్ క్యాపిటల్లో. టైం కూడా చూసుకోవచ్చు మనం. అంత స్పీడ్ వెళ్ళిపోతుంది ఎలివేటర్. ఈవెన్ బ్యాంకాక్లో కూడా ఇలాగే ఉంటుంది. వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు టైపీ టవర్ మీద ఎక్కాము. 89th ఫ్లోర్లో ఉన్నాము. 89th ఫ్లోర్కి లిఫ్ట్ 37 సెకండ్స్ అనుకోండి వచ్చింది. చూడండి, వ్యూ ఎలా ఉందో చూడండి పైనుంచి. సేమ్ ఇలాగే మనం బుర్జ్ ఖలీఫా కూడా ఎక్కాము. 140 చిల్లరకి ఎంతగా ఎక్కాము. యాక్చువల్గా అది 154 ఫ్లోర్స్ అది. అలాగే క్యాంటీన్ టవర్ చైనాలో ఉంటుంది, గ్యాంగ్జూలో అనుకుంటా, లేదా షెంజన్లోనూ. అది కూడా ఇంత హైట్ ఉంటుంది. తర్వాత 110 ఫ్లోర్స్ షెంజన్లో అనుకుంటా ఒక టవర్. దాని క్యాప్సూల్ ఉంటుంది, దాని చుట్టూ ఈ బిల్డింగ్ చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటుంది అది క్యాప్సూల్. చూడండి, ఇది ఒక బిల్డింగ్కి ఒకవైపు మాత్రమే ఇది. చూడండి, ఇప్పుడు టైపీలో మనం 89th ఫ్లోర్లో ఉన్నాం కదా. ఇందాక ఒక పక్క చూపించాను మీకు. చూడండి, అక్కడ హెలిప్యాడ్ ఉంది. తర్వాత ఇటు పక్కంతా గ్రీనరీ ఉంది బాగా, ఇంకా మౌంటైన్స్ లాగా ఉంది. గ్రీనరీ బాగుంది ఇటు పక్కంతా. పక్కంతా గ్రీనరీ ఉంది. రెండు ఆరెంజ్లు ఉన్నాయి, 49 అంటే ఒకటి, అంటే 150 రూపాయలు ఆరెంజ్. ఉల్లిపాయ చూడండి, 4 ఉంది ఒకటి 30 అంటే 30, 90 రూపాయలు ఒక ఉల్లిపాయ. ఇదిగోండి, 89, 90, 270 రూపాయలు ఈ బ్యాగ్. నిమ్మకాయలు, అరటిపళ్ళు 69. ఇన్ని 2 కాయలు 69 అంటే 70 రూపాయలు, 210 రూపాయలు. కాయ 100 రూపాయలు. అరటిపండు కాయ 100 రూపాయలు.
ఎంతో 79-80 రూపాయలు. పుచ్చకాయ, వాటర్ మెలన్. టవర్లోంచి బయటకు వచ్చాము. ఇక్కడ కిందంతా చూసుకొని చూడండి, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ స్టార్టింగ్లో అంతా ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ జరుగుతుంది ఐరన్ తోటి. తర్వాత చూడండి ఇంకొక వేరే లెవెల్లో ఇలా జరుగుతూ ఉంది. ఇది మనం వచ్చిన టైపీ టవర్. ఆ పైదాకా వెళ్ళి వచ్చాము 89 ఫ్లోర్ వరకు. దీని ఎన్ని ఫ్లోర్లు లేపుతాడు మరి. టైపీ కూడా బాగానే డెవలప్ అయిన కంట్రీ తైవాన్. వరల్డ్లోనే జీడిపిలో చాలా మోస్ట్ పాపులర్ ప్లేస్లో ఉంది ఇది. జపాన్ తర్వాత అంత ప్లేస్లోనూ ఉంది ఇది. అక్కడ ఇప్పుడు చూడండి, మనం 101 టైపీ టవర్ ఎక్కాం కదా, ఇదే టవర్. మనం బయట నుంచి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నమాట టవర్. మనం అది 101 ఫ్లోర్లు అయితే 89 వరకు మనం వెళ్ళాలి. కింద విట్ వచ్చేటప్పటికి చాలా పెద్దది. అక్కడ నుంచి ఇదంతా దీంట్లో టవర్లో కింద ఫౌండేషన్ కోసం అది ఆ రోడ్డుకు ఉంది. దాదాపుగా 4 రోడ్లకి ఉందన్నమాట. ఇది ఫస్ట్ హైయెస్ట్ టవర్ అనేది వరల్డ్లో ఇదే అనుకుంటా. తర్వాత 89 వరకు ఏమో ఉందంటే తర్వాత మిగిలిన కట్టారు. ఇప్పుడు ఇది వెనకబడిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టైపీ టవర్ నుంచి ప్లేస్కి వచ్చాము మెట్రోలో. మెట్రో స్టేషన్ బయటకు వచ్చాము. బయటకు వచ్చి ఇంకో ప్లేస్ ఏదో ఉంది, ఆ ప్లేస్కి వెళ్ళామని బయటకు వచ్చేటప్పటికి వర్షం విరగ్గుమ్ముతుంది అనమాట. మామూలు కుమ్మట్ల వాళ్ళని ఫుల్ గుమ్ముతుంది. అక్కడ చూడండి గార్డెన్ ఉంది. గార్డెన్లో ఒక బొమ్మ ఉంది. వర్షం విరగ్గుమ్మేస్తుంది అనమాట. అంతా ఇక్కడ మన వాళ్ళంతా వెయిటింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి టైపీలో స్ట్రైట్ నైట్ మార్కెట్ అని ఉంది. నైట్ మార్కెట్కి వచ్చాము. నైట్ అయితే ఇంకొద్ది చీకటి పడితే ఇంకొద్దిగా బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఏదో టెంపుల్ కూడా చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ చూడండి. టెంపుల్ ఇది ఇలా ఉంటుంది చూడండి. ఇది నైట్ మార్కెట్ ఎంట్రన్స్. చూద్దాం లోపలికి వెళ్ళి అసలు ఏముంది. స్ట్రీట్ ఫుడ్ అంతా స్ట్రీట్ లాంటిది. ఇక్కడ స్ట్రీట్ ఉంది. ఇక్కడ తైవాన్లో వచ్చాము. చూడండి, ఇక్కడ అన్ని బెండకాయలు కూడా ఎండబెట్టి అమ్ముతున్నారు. డ్రై ఫ్రూట్స్ కింద అమ్ముతున్నారు. అన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మొత్తం అంతా అన్ని రకాలు ఉన్నాయి. కూరగాయలతో సహా డ్రై ఫ్రూట్స్ అన్ని, చిక్కుళ్ళు, బెండకాయలు, అన్ని క్యారెట్, బీట్రూట్, అన్ని డ్రై ఫ్రూట్స్ మొత్తం. ఇవన్నీ డ్రై నట్స్ లాంటివి ఉన్నాయి. చూడండి స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉందో ఇక్కడంతా. చూడండి ఫిష్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని చూడండి. ఇక్కడ ఉడకబెడుతున్నారు మొత్తం అంతా. పొటాటో చిప్స్ వేయించుకున్నారు చూడండి. ఇక్కడ అంతా మటను, చికెను, అన్ని గవ్వలు, నత్తలు. చూడండి ఎగ్ తోటి చేస్తున్నారు. ఎగ్ తోటి చూడండి. ఇక్కడ రకరకాలు ఉన్నాయి. అన్ని కాళ్ళతో సహా ఉన్నట్టు. ఏదో సాసేజీ అంతా స్ట్రీట్ ఫుడ్ మొత్తం అంతా. ఇక్కడ లెమన్ చూడండి. సాసేజ్ ఏదో చేస్తున్నారు.
ఇక్కడ చూడండి అసలే ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, మ్యాంగోస్, యాపిల్, పైనాపిల్. చూడండి ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. కాకపోతే అన్ని కాస్ట్లీ బాగా. ఏది 400 తక్కువ ఉండదు, 600, 500 తక్కువ ఏది లేదు. ఆ గ్లాస్ 500. ఇక్కడ చూడండి ఏంటో మరి క్రాబా. అక్కడ చూడండి ఇప్పుడు నైట్, ఇప్పుడే నైట్ పగలంతా అయిపోయింది. నైట్ రూమ్కి వెళ్తున్నాం. చూడండి నైట్ వ్యూ ఎలా ఉంటుంది.